ఈరోజు కోడంగల్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి చేసినటువంటి అన్న పెద్దలు కేటీఆర్ గారు, మరి శ్రీనివాస్ గౌడ్ సార్ గారు, ఎక్స్ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఈరోజు మన కోడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారి అరాచకాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయో కోడంగల్ లోపల మన అందరికీ తెలుసు. ఆయన అరాచకాలు ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బాధలకు మన కార్యకర్తలను గురి చేసినా కూడా మనము వెన్ను చూపకుండా మనోధైర్యంతో ఇంత గట్టిగా నిలబడ్డామంటే మనం ఒక్కసారి ఏ విధంగా మరి ఈ బీఆర్ఎస్ పార్టీ పైన మనకు అభిమానం ఉందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే బీసీ వర్గాలను నట్టేట నయవంచన చేసి 42% రిజర్వేషన్ లోకల్ బాడీలు అని చెప్పి ఈరోజు మోసం చేస్తూ ఒక జీవో రిలీజ్ తీసుకొచ్చిండ్రు. నిన్న అది కూడా సాయంత్రం తీసుకొచ్చిండ్రు. ఇది కోర్టులో నిలుస్తలేదని చెప్పి ఈ రోజుకెళ్ళి హైకోర్టుకు సెలవులు ఉన్నాయంట. ఈ సెలవులలో ఏదో ఒకటి తూతు మంత్రంగా నామమాత్రంగా తీసుకురావాలని చెప్పి ఆ విధంగా బీసీ రిజర్వేషన్ నిన్న జీవో రిలీజ్ చేసి అది కోర్టులో నిలుస్తుందో లేదో, మేము బీసీల కోసం బీసీలను ఉద్ధరించడానికే ఏదో చేస్తూ ఉన్నాం, ఏ విధంగానో ఇచ్చేస్తామని చెప్పి పబ్లిక్ని నయవంచన చేసి మాయమాటలు చెప్పి మోసం చేయడానికి ఈరోజు ఈ విధంగా కుట్రలు వన్నుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వీటిని అన్నింటినీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఏదైతే ఈ బీసీ వర్గాలను కానీ, మహిళలను కానీ, విద్యార్థులను కానీ, రైతులను కానీ ప్రతి ఒక్కరిని ఏ విధంగా మనల్ని మోసానికి గురి చేసిండ్రు వాటిని అన్నింటినీ ప్రజలలోనికి లోతుగా తీసుకుపోయి ఈ నయవంచక ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే వరకు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం పెద్ద ఎత్తున మెజార్టీగా మనము అన్ని సీట్లు గెలుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన కొడంగల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలలో అయితే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంది. ఏ రిజర్వేషన్ ఇవ్వలే, ఎక్కడ తడబడి మీ అందరికీ తెలుసు కొన్ని మండలాలు బాగా ఆలోచన చేసి అక్కడ ఎవరు ఏ విధంగా కొన్ని మండలాలు సతమతమై కొన్ని రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి కోడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా సీఎం కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి అన్న నరేందర్ రెడ్డి గారి కృషి కూడా ఎంతో ఉంది. మనం అందరం కూడా నరేందర్ రెడ్డి గారి ఆయన యొక్క నాయకత్వంలో ముందుకోతూ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ జెండా కోడంగల్లో ఎగిరితేనే అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలు బాగుపడతాయి తప్పిస్తే ఇంకొకటి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కోడంగల్ నియోజకవర్గ ప్రజలపైన ఎప్పటికప్పుడు వారి ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగే విధంగా వాళ్ళు సపోర్ట్ను అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఒక్క నిమిషం యూత్ అధ్యక్షుడు కోడంగల్ నరేష్ గౌడ్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రామన్న గారి నాయకత్వం, నరేంద్ర అన్న గారి నాయకత్వం. ఎన్నో రోజుల నుంచి మన అన్నగారి ముందు మాట్లాడాలని మా ఆశ. ఎందుకంటే ఇక్కడ 2007లోనే క్లాసులు తీసుకు అవగాహన సదస్సు ఇక్కడ 15 రోజులు తెలంగాణ భవన్లో ఈయనే ఉండి ఇక్కడ తెలంగాణకి ఏమైతే అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రావడం ఎందుకోసం తెలంగాణ అడుగుతున్నామని చెప్పేసి ఇక్కడ క్లాసులు మన కేసీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ చాలా ముఖ్యమైన వక్తలతోటి ఇక్కడ అవగాహన తీసుకుపోయి 15-20 రోజులు ఇక్కడనే తెలంగాణ భవన్లో తిని పడుకొని తెలంగాణ ఎందుకు కావాలని చెప్పి తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పేసి కోడంగల్ నుంచి గర్జించినాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్న నువ్వు రాజీనామా చేసి తెలంగాణ వస్తుంది, అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో రాజీనామా చేస్తున్నంటే మా మీద దాడి చేపించి కేసులు చేపించినటువంటి దుర్మార్గుడు ఈరోజు మనకు ముఖ్యమంత్రి అయిందంటే చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే పక్క నియోజకవర్గంలో పోతే మా ముఖ్యమంత్రి అంటే తన్నే పరిస్థితి ఉంది ఇప్పుడు పరిస్థితి. అలాంటి దుర్మార్గుడు వచ్చినందుకు బాధపడాలన్నా ఇంకేదో పడాలో అర్థమవుతలేదు. అదేవిధంగా మేము గతంలో మన అన్నగారు లేకుంటే పరిస్థితి మంచిదైనా చెడు అయినా అన్నగారు ముందుండి మాకు నడిపించేటందుకు ఈరోజు నియోజకవర్గంలో మేమంతా సంతోషంగా ఉన్నామన్న. అలాంటి నాయకునికి తగిన గౌరవం ఇస్తేనే కోడంగల్ నియోజకవర్గంలో మేమందరం సుభిక్షంగా ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క ప్రతి గ్రామాల నుంచి
పార్టీ మాత్రం బలంగా ఉందన్న. మీరు అందరికీ కూడా కొడంగల్ మీద ప్రత్యేక దృష్టి పెడితే ఇంకా మేము ముందుకు పనిచేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా రామన్న గారికి మేము సిరిసిల్లలో కూడా 15 రోజులు ఉప ఎన్నికలు పనిచేసామన్నా. మేము ఎందుకంటే మాకు తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని చెప్పేసి ఆ రోజు తెలంగాణ వాదం ఆ రోజు లేదు. కొడంగల్ అంటే వెంటనే చంద్రబాబు వస్తే రాళ్ళు తరమి కొట్టి పంపించిన చరిత్ర మాది అన్న. అదే రోజు తెల్లారి మన కేసీఆర్ గారు పిలిపించి నన్ను నీ హాస్పిటల్ చూపించి 10 రోజులైన హాస్పిటల్ చూపించి ఖర్చులు ఇచ్చాను, నువ్వు కష్టపడు, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఉద్యమకారులు ఉన్నారన్న. ఆ ఉద్యమకారులు కూడా కొడంగల్ నియోజకవర్గం నుంచి తగిన ప్రాధాన్యత జరగలేదు. ఎందుకంటే అన్నగారు వచ్చిన 5 సంవత్సరాలు 2 సంవత్సరాల కరోనా పోయింది, కరోనా 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాల అభివృద్ధి అని మమ్మల్ని పరుగు పెట్టించిండు. ఏ రోజు కూడా నిశ్రమించలేదు. అన్న ఎన్ని రోజులు తిరిగిండు, అన్నతో పాటు నేను ఉన్నాం. కాబట్టి ఉద్యమకారులకు తప్పకుండా మీరు పెద్దపీట వేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మేడ్చేర్ సర్పంచ్ జ్యోతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం.